ముఖ్యంగా మనకి మన ప్రొద్దుటూరు పట్టణానికి పేస్ విద్యా సంస్థలు అధినేత కుల్దీప్ సార్ గారికి, మిగతా ఎమ్మెల్యే గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏంటంటే ముఖ్యంగా ఈ పేస్ విద్యా సంస్థలు అనేది ముంబై, మహారాష్ట్రలో ఒక 35 బ్రాంచులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ ద్వారా వాళ్ళ కరికులంని పాటిస్తూ మనం పొద్దుటూరులో మొట్టమొదటిసారిగా ఈ పేస్ విద్యా సంస్థల ఫ్రాంచైజీతో పాటు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఇంటర్మీడియట్తో పాటు ఎంపీసీ, బైపీసీ, బోర్డు ఎగ్జామ్స్తో ప్రిపరేషన్ చేయిస్తూ దాంతోపాటు నీట్కి, ఐఐటికి స్పెషల్ కోచింగ్, మళ్ళీ ఒక ఇయర్ వేస్ట్ కాకుండా మనం సైమల్టేనియస్గా మనం దూరం ఎక్కడ విజయవాడ, హైదరాబాద్ వెళ్లకుండా ఉండేందుకు అత్యుత్తమైన స్టాఫ్ని అపాయింట్ చేసి ఇక్కడనే మనం ఇంటర్తో పాటు నీట్, ఐఐటి కోచింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక 1 సంవత్సరం విద్య వేస్ట్ కాకుండా ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయించడం అనేది ఇక్కడ మెయిన్ జరుగుతుంది. దానికి మనం మెయిన్గా ఈ పేస్ ఐఐటి ముంబై వాళ్ళతో ఫ్రాంచైజీని తీసుకున్నాము. మొత్తం వాళ్ళ కరికులం కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ ఎగ్జామినేషన్స్ అంతా సేమ్ పద్ధతిలో ఇక్కడ ఫాలో అవుతున్నాం. ఇది మనం అందరికీ, ప్రొద్దుటూరు ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకు ప్రొద్దుటూరు పట్టణంలోనే ఆ స్థాయి ఐఐటి నీట్ యొక్క ఇన్స్టిట్యూట్ను ఎందుకు స్థాపించకూడదు అనేటటువంటి ప్రశ్న మా మదిని తొలచిస్తూ ఉండింది. దానికి ఇదే అటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఒక టీం రావడము, ఆ తర్వాత 2 లేదా 3 నెలలు పూర్తి భారతదేశం అంతా కూడా ఒక యాత్రలాగా చేసి రీసెర్చ్ చేసి ఏ ఇన్స్టిట్యూట్ ఐఐటి మరియు నీట్లలో మంచి కోచింగ్ ఇస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మంచి నాణ్యత కలిగినటువంటి విద్యను ఎవరు అందించగలుగుతారు, మంచి ర్యాంకులు ఎలా పడతాయి అనేటటువంటి విషయంలో రీసెర్చ్ చేస్తూ అనేక ఇన్స్టిట్యూట్స్ తిరిగాం. అందులో భాగంగా ఈ రీసెర్చ్లో భాగంగానే పేస్ ఐఐటి మరియు నీట్ అకాడమీ గురించి తెలిసింది. ఈ ఇన్స్టిట్యూట్ భారతదేశంలోని టాప్ 3 ఇన్స్టిట్యూట్స్లో ఒకటి అని కూడా చెప్పవచ్చు. ప్లేస్మెంట్ పరంగా అంటే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఐఐటి కాలేజీలో కానీ లేదా ఎంబీబీఎస్ చదువుల కోసం కానీ సెలెక్ట్ కావడాన్ని మేము ప్లేస్మెంట్ అని అంటాం. ఇలాంటి ప్లేస్మెంట్లో మిగతా అన్ని ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా దాదాపుగా 2 ప్లేస్మెంట్ కలిగినటువంటి సంస్థ, ఎడ్యుకేషన్ సంస్థ పేస్ అని మాకు తెలిసింది. కాబట్టి ఈ పేస్తో ఒకవేళ మనం జాయిన్ అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అదే స్థాయి ఎడ్యుకేషన్ ఉంటుంది అనేటటువంటి తలంపుతో కుల్దీప్ త్యాగి సార్ అదేవిధంగా ఈ బ్రదర్స్ని కలవడం జరిగింది. అనేక మీటింగ్స్ అయ్యాయి, డిస్కషన్స్ అయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్ ప్రొద్దుటూరుకు పేస్ రావడం మాకు గర్వకారణం అండి. ఆనందంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కూడా. ముంబైలో ఉన్నటువంటి దాదాపుగా అనేక బ్రాంచ్లు ఉన్నప్పటికీ కూడా సౌత్ ఇండియాలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్ ప్రొద్దుటూరులోనే స్టార్ట్ కావడం, ఇక్కడ ఉన్నటువంటి వారి డ్రీమ్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎడ్యుకేషన్ కోసం ఎలా తప్పిస్తున్నారు, పిల్లలకు మంచి నాణ్యత కలిగినటువంటి విద్య ఎలా ఇవ్వాలి అనేటటువంటి తలంపు కలిగి ఉన్నారనేది మీరు దీని ద్వారా అంచనా వేయవచ్చు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మంచి నాణ్యత కలిగినటువంటి ఐఐటి మరియు నీట్కు సంబంధించిన కోచింగ్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్, ఇంటర్మీడియట్, లాంగ్ టర్మ్ ఈ కోర్సెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అకాడమిక్ సంబంధించి మిగతా వివరాలు కూడా మీరు ఆఫీస్కు వచ్చి ఇక్కడే సంప్రదించవచ్చు. ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు ప్రొద్దుటూరు నందు పేస్ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి మీ పిల్లలను ఒకవేళ మీరు దూర ప్రాంతాలకు పంపించి ఏదైతే చదువు ఇవ్వాలనుకుంటున్నారో అదే నాణ్యత లేదా దానికంటే ఇంకా ఎక్కువ నాణ్యత కలిగినటువంటి విద్యను ఇక్కడ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని ఆశిస్తున్నాము. తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇదే మా విన్నపము. పేస్కు రండి, పేస్ ద్వారా లాభపడండి, మంచి భవిష్యత్తు మీ పిల్లల కోసం నిర్మించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. So as you know from our director, Kuldip Tyagi sir has told about the importance of education and how he has modified the education field with Step Up. And now the PACE Mumbai, which has come to Prodhutur right now, it's our duty that we have to think about this PACE Prodhutur to make an education hub in our society. The education level which we are going to uplift here, I want all the parents who have been here and all the parents who are going to listen, they have to know that now they no need to go to anywhere else. The PACE Prodhutur is the ultimate goal to reach the success of to become IIT or a good doctor who can go into the AIIMS or in best medical colleges. With this, I all the journalists and all the PACE Prodhutur will give the
level of request all of education you which you are thinking to go convey the outside message the- that Prodhutur, the education which we are giving, as Kuldeep Tyagi sir said and also Ruhullah sir said that the academic schedule regarding the IIT and regarding the NEET is completely from the Mumbai. So all the material which we are going to get is from the PACE Mumbai, which is the best one in whole India, one of the top 5 institutes which we are taking here. Along with that, the faculty which we have taken here, the faculty is being trained from PACE Mumbai and they will be tuned with them how we have to tackle. And the students which we are getting here, the students from BPL, below poverty line, the students who are there, will be giving them the scholarships so that the students who have been good in their IQ levels, smarts, they will not have the liberty to go higher centers. But we make them to study here with 100% scholarships. As directors are said that we are going to enlighten them and we are making them to go into the higher studies without have any hiccups regarding the financial burden. With this, we convey each and everyone that the students who are being meritorious will be taking with both hands to become a successful IITian or doctors in our society. And my dear friends, PACE Prodhutur is a service-oriented education hub that you have to keep in mind. That we are not here to go for the corporate setup. We are thinking service-oriented to give all the students, whether poor or rich, ultimate education where they can grow successfully and where they can think about the PACE is our ultimate goal to reach this one. With this, I conclude and I request all of you to convey this message to each and everyone. Thank you all. Myself, Kuldeep Tyagi. I am one of the managing directors at PACE. We are 5 brothers, 3 are IITians, 1 is an IPS officer. Younger to me, 8 years younger. He has recently got posted as DIG Lucknow. My elder brother, he started PACE 25 years back from Maharashtra, from Mumbai. We hail from a very small village in Uttar Pradesh. Father was a farmer, and we realized that there is no other mechanism through which you can come up in life. There's a lot of, like in every field we used to see that कि अगर cricketer है तो उसी का बेटा cricketer बनेगा. So one wise man, educationist, had once told us कि education is the biggest tool, biggest weapon through which you can touch the sky. And we have seen it ourselves from village to our journey to IIT, and then making one of the leading brands of the country, IITian Space, PACE IIT Medical. And from very first 2-year batch, some divine forces have been helping us from day one. From very first 2-year batch, there were 3 students, 3 rankers in top 100. All India rank 67, Mihir Chaudhary, 69, Vibhor Rastogi, 76, Parag Agarwal. This Parag Agarwal was recently in news. He was ex-CEO Twitter. He even won gold medal. He was the first boy to ever win a gold medal for this nation, for India, in International Physics Olympiad. And after that, there is no looking back. We ourselves managed to get 10 PACE junior science colleges permissions after 5-6 years, because IIT Mumbai's director's son studied at PACE, got into IIT. Mr. Arjun Khakkar, his son Devang Khakkar, studied at PACE for 2 years course. Then both deans' sons studied at PACE. Mr. Prakash Gopalan's son Devashish Gopalan, Mr. Sangakiri's son Mr. Surya Narayanan. They all studied at PACE, got into IIT. You name any bureaucrat, IPS, IAS, IRS, their kids, if have taken up science, they have joined PACE, and by God's grace, they have got into IITs or top Ivy League colleges of the world. So, divine forces as well as our correct philosophy, right fundamentals, that across the country there are so many coaching classes. But for coaching classes, it is like the students are at the bottom
top में the managing directors are there, then business development heads are there, then marketing agents are there, then center managers are there, then teachers are there, and bottom में students are there. We have inverted this pyramid. Across the country, we are the only classes where the owners are directly accessible to every student and parent. So inverted से मतलब we are at the bottom, the owners are at the bottom, and child is at the top. So we have child-centric approach. कि अगर 5, even if 5 students comes to us and tells us कि we are facing problems, we are not able to learn, understand from this teacher, within a week's or 10 days time we change that teacher. We are added to all the WhatsApp groups across our centers, so that parents can directly approach us, students can directly approach us, teachers can directly approach us, whereas for no other coaching classes in this country, even teachers, their teachers cannot approach their owners. Second is, we hire only IITians and doctorates, IIT faculties, because the owner himself is an IITian, so he has from day one this clarity. He has given his instructions, okay, you have to hire the best ones who themselves have gone through that process, can pass on this knowledge in a better way. They can make a better connect. Their own stories are so motivating, inspirational for the students, that the child starts working hard. So besides that, we have come up with an app, STEP app, which is going to be implemented across the country. Many state governments have already given a go-ahead, have signed the MOUs. Gujarat government was the first one, now the Maharashtra government, wherein we have done gamification of education. So my brother's dream, it's a dream project of his, after delivering best results in Maharashtra, he realized whatever I'm doing good for the nation, but I am making privileged class more privileged. What am I doing for people like me who are staying in villages? Because 70% of population of this country still lives in villages. So he wanted to create such an interesting content, and uske liye gamification ke liye it took 13 years. Now the project is world ready. You can convert it into any language. Language is no barrier now, because language converter ke through you can convert it in any language. We have already done that. Marathi, Gujarati, English, Hindi, lot of languages we have converted it in. So wherein the child gets to learn in the most interesting manner, because you see that children are hooked on to games, so they learn it in the most interesting manner through very beautiful animated videos. Concepts are taught to them in a very small quantum, and then they are asked questions in a quiz form, and if they perform good, the report reaches to their parent also, the teachers also. So till date there was no mechanism in this, there is no mechanism in this world wherein you can find out how your child is doing. But now with this app, daily basis performance, a parent will get to know, the management will get to know, his teachers will get to know how he has done in this topic, has he learned the basics or not. Besides that, government gave us, there was a front page Times of India story 13 years back, unheard, unprecedented move by the government of Maharashtra to ever give coaching classes permissions to run junior science colleges. That too without having schools till 10th standard or a degree college, and that also in premises which are near to stations, not having proper infrastructure. So one of its kind, and from day one of our existence, we have been attracting the topmost students of Maharashtra, highest cutoffs, because they have to, it's online process, government process. So through that online process, every year highest cutoffs goes for R-PACE junior science colleges. We are producing toppers not only in IIT JEE Advanced, medical, but HSC toppers, state board toppers also. Along with top Ivy League colleges में admissions in bulk. So put together all big schools like Dhirubhai Ambani, Ecole Mondiale, Oberoi International. If you put together all their results, what they produce in 10 years, we produce that much in 1 year. More than 100, 110 students get selected for top Ivy League colleges like MIT, Stanford, Cornell, Cambridge from our institute.
So we are going to provide, after seeing this desire of these gentlemen who are present here amongst us, they wanted that this quality education should be delivered to the students of Pratadur also. And there are a lot of students who are very passionate, hardworking, and they wish to get into top institutes. So we are here finally, and we will ensure through our philosophy and EdTech, we will be able to provide the best to the students of Pratadur. Thank you.